ఓ నా ప్రియాతి ప్రియమైన శ్రీ గ్లోబల్ హై స్కూల్ బుగ్గారం విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులారా, నేను మీ పాఠశాల ఫౌండర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ నక్కరాజు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్, ఒక దట్టమైన అడవిలో దారి తప్పి కకావికలమై చెల్లాచెదురుగా ఉన్న మీ మనస్సుని ఏకాగ్రత కొరకై జాగృతం చేస్తూ కేవలం చదువుపైన మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించడానికి మీ అందరినీ ఒక ప్రశాంతమైన లోకములోకి తీసుకెళ్తున్నాను. కాబట్టి మీరందరూ స్పైనల్ కార్డును నిటారుగాను, హస్తములను మోకాలిపై నిలిపి కళ్ళను మూస్తూ ఒక సుస్పష్టమైన ప్రాణవాయు శ్వాసను ఆస్వాదిస్తూ మనస్సుతో నేను తీసుకెళ్తున్న ప్రశాంతమైన లోకములోకి ప్రయాణాన్ని నాతో ప్రారంభించండి. ఆ ప్రశాంతమైన లోకములోకి వెళ్ళే కంటే ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పించిన గురువులను, ఇష్ట దైవాలను, మిత్రులను మరియు శ్రేయోభిలాషులను స్మరించండి. స్మరించుకున్నారా? స్మరించుకున్నారనుకుంటా. స్మరించుకున్న అనంతరం మీ శిరస్సును, చెవి కర్ణములను, బుగ్గలను, పెదాలను, నాసికమును, నయనాలను మనస్సుతో స్పృశిస్తూ 2 కనుబొమ్మల మధ్య తిలక భాగముపై మీ మనస్సును 2 క్షణాల పాటు నిలిపి ఉంచి నాసికము నుండి పెదాలు, గదువ ద్వారా మెడభాగం నుండి భుజంగాలను, చేతులను, ఛాతి భాగంలో గల హృదయాన్ని మీ సున్నితమైన మనస్సుతో హత్తుకుంటూ ఉదర భాగాన్ని గుర్తిస్తూ కాలి తొడల పాద పద్మపు చివరి కొనల వద్ద ఆగి పులకరించిన మనస్సుతో మీ శరీర భాగాలు అన్నింటినీ ఒకసారి మననం చేసుకుంటూ జీవ ప్రాణులన్నింటికీ మూలాధారమైన అనంత విశ్వంలోకి ప్రయాణిద్దాం. విశ్వము జీవకోటి ప్రాణులన్నింటికీ ఎంతో శక్తిని మరియు జ్ఞానాన్ని ప్రసాదించినదే. అయితే విశ్వములో మనందరికంటే విలువైన శక్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో సోలార్ సిస్టమ్ ఒకటి. సోలార్ సిస్టాన్ని సౌర వ్యవస్థ అంటారు. సౌర వ్యవస్థలో గల సన్, మూన్, ప్లానెట్స్, సబ్ ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ స్టార్స్ మొదలగు ఎన్నో వ్యవస్థలు కూడా ఉన్నాయి. సౌర వ్యవస్థలో గల సూర్యుడు స్వయం ప్రకాశకుడు మరియు ఎంతో శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉన్నాడు. అయినప్పటికీ సూర్యుడు తన లయబద్ధమైన కార్యాచరణలను గతి తప్పకుండా నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు స్వయం ప్రకాశకము కానప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా సూర్యుని నుండి స్వీకరించిన కాంతిని మనందరికీ ప్రసాదిస్తూ ఆనందపరుస్తున్నాడు. అనగా సౌర వ్యవస్థలో ఉన్న వ్యవస్థలన్నీ ఏదో రకంగా పరోపకారం చేస్తున్నాయి. కాబట్టి మీరందరూ సౌర వ్యవస్థ నుండి పరోపకార స్వభావాన్ని గమనించగలరు. ఇప్పుడు మీ మానసిక ప్రయాణాన్ని విశ్వం నుండి ప్రకృతిలోని అందాలకి మరియు సమతుల్యతకు ప్రతీకలైన ఇంద్రధనస్సులో గల సప్త వర్ణాల వైపు మళ్లించండి. సప్త వర్ణాలను ఇంగ్లీష్లో విబ్జిఆర్ అనగా వయోలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్ అంటారు. ఇంద్రధనస్సులో గల 7 వర్ణాలు దాదాపు ప్రతిదీ ఒకదానితో ఒకటి సమ్మిళితమగును. కాబట్టి సప్తవర్ణములోని రంగుల నుండి మీరు ఇతరులతో కలిసిపోయే విధానాన్ని గమనిస్తూ ఒక స్నేహపూర్వ భావ నమ్మకాన్ని, విధేయత, నిబద్ధత, సానుకూలత, సహాయ గుణ, స్నేహశీలతను అవలంబించగలరు. అదేవిధంగా మనిషి కుతూహలానికి చిహ్నమైన సప్తస్వరాలను మీ మనస్సుతో స్పృశిస్తూ భారతీయ సంగీతానికి మూలాధారమైనవి 7 స్వరాలు. వాటినే సప్తస్వరాలు అంటారు. సప్తస్వరాలు ప్రాచీన వేదకాలం నుండి వస్తున్నాయి. సప్తస్వరాలు కేవలం మనస్సుని ఆనందపరచడానికి మాత్రమే కాకుండా సంగీతం, ప్రకృతి అనుసంధానానికి, ఆధ్యాత్మికతకు మరియు ధ్యానమునకు ప్రతీక. సప్తస్వరాలలో మొదటి స్వరం సజ్జమం
దానినే సా అంటారు. ఈ సా విశ్వవ్యాప్తమైన ఓంకార నాదానికి ప్రతీకగా భావిస్తారు. అదేవిధంగా సప్తస్వరాలను సరిగ్గా ఉచ్చరించడం ద్వారా మనస్సు ప్రశాంతముగా మారును. అందువల్ల మీరు నాతో మీ మనస్సులో సా రీ గ మా పా ధా ని అని స్మరించండి. మనిషి శరీరములో ఉన్న 7 శక్తి కేంద్రాల చక్రాలను ఈ సప్తస్వరాలు ఉత్తేజపరచును. అదేవిధంగా సప్తస్వరాలను మనస్సులో అభిరుచించుకుంటూ మనం సప్త సముద్రాలను కూడా స్మరించుకుందాం. హిందూ పురాణాల ప్రకారం సప్త సముద్రాలు 7. అవి లవణ సముద్రం, ఇక్ష సముద్రం, సూర సముద్రం, సర్ప సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం మరియు మంచినీటి సముద్రం. ఇక్కడ సప్త సముద్రాలు కేవలం భౌతికమైనవే కాదు, అవి విశ్వం యొక్క సృష్టి మరియు సమతుల్యతకు ప్రతీకలుగా నిలిచే 7 పవిత్ర జలరాశులు కూడా. వాటిని దాటడం మరియు సాధించడం అసాధ్యమైన ప్రయాణానికి మరియు సాహసానికి నిర్వచన పౌరాణిక వరాలుగా భావించవచ్చును. మరియు సప్త సముద్రాలు ఎంతో సంపదలను కలిగి ఉండి పరిస్థితులకు అనుకూలంగా ఎన్నో ఆటుపోట్ల అలలను కూడా ఎదుర్కొనును. అయితే ఇక్కడ సప్త సముద్రాల నుండి ప్రాపంచిక జీవితంలోని కఠినతనాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి నిలవడం, అంతేకాకుండా మనిషి ఎంత సంపద జ్ఞానము కలిగి ఉన్నా కూడా అహంభావంతో ఉండరాదని, అదేవిధంగా సముద్రపు తీరాలలో కనిపించే అలల నుండి ఏది శాశ్వతం మరియు స్థిరమైనది కాదు అని కూడా గమనించండి. ఇక సప్త సముద్రాలను స్మరించిన మీరు అందరూ నాతో పాటు నేలపై స్థిరమైన భూలోక స్వర్గాన్ని స్మరించండి. భూమి ఎన్నో సంపదలకు నిలయమైనది. భూమిపై ఖనిజ పర్వతాలు, మంచు కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, నదులు, సరస్సులు, పీఠభూములు, పచ్చిక బయళ్ళు, చెట్లు చేమలు, గుట్టలు పుట్టలు, పశువులు పక్షులు మరియు భూగర్భంలో ఎన్నో నిధులు కూడా ఉన్నాయి. అనగా భూమి ఈ ప్రపంచాన్ని సృష్టించినదంటే అది ఒక రసరమ్య కావ్యం. కొండలని గుట్టలను సృష్టించినదంటే అది ఒక అపురూప శిల్పం. చెట్లను లతలను సృష్టించినది అంటే అది ఒక హరితవర్ణ చిత్రం. చెంగు చెంగున గెంతులేసే లేడి పిల్లల్ని, జంతువులను సృష్టించినది అంటే అది ఒక అల్లరి మైదానం. కాబట్టి మన చుట్టూ ఉన్న భూలోక స్వర్గ వ్యవస్థలన్నింటినీ మనస్సుతో తాపనం చేస్తూ మీ మానసిక పరిపక్వతకు వాటిని ఉపయోగిస్తూ సర్వాంగిని వికాసం కొరకై ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ తిరిగి మీరందరూ మీ శరీరములోని పాదాల నుండి శిరస్సు వరకు అన్ని భాగాలను మీ సున్నితమైన మనస్సుతో మరొకసారి స్పృశిస్తూ 2 కనుబొమ్మల మధ్య భాగానికి మీ మనస్సును తీసుకురండి. ఇప్పుడు మెల్లగా మీ 2 హస్తములను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ మీ కన్నులపై నిలిపి ఉంచి నెమ్మదిగా తెరవండి. సర్వే జనా సుఖినో భవంతు. నేను మీ డాక్టర్ నక్కరాజు, ఫౌండర్ మరియు ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ గ్లోబల్ హై స్కూల్ బుగ్గారం, జగిత్యాల జిల్లా, తెలంగాణ. మా ఫోన్ నెంబర్ 9949317557. ధన్యవాదాలు.